నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారుపాళ్యం పూతలపట్టు మండలంలోని ముత్తిరేల రెవెన్యూ లెక్కల్లో 527/2 భూమి చిట్టి బాబురెడ్డి పక్కనే అదే గ్రామానికి చెందిన గోవింద మందడి తండ్రి ధర్మ మందడి షెట్టిపల్లి గ్రామంలో నివాసముంటున్న ఇతను వంకపరుబోకు భూమిని 2 ఎకరాలు ఆక్రమించుకుని మామిడి చెట్లు పెట్టి దీనిపైన అదే గ్రామంలో కొంతమంది గ్రామస్తులు చిట్టిబాబురెడ్డి ఎన్నిసార్లు పోలీసులకు, పూతలపట్టు రెవెన్యూ అధికారులకు, స్థానిక వీఆర్ఓ మధుకు ఫోన్ ద్వారా, వినతి పత్రం ద్వారా గాని తెలియపరిచినా ఎంతవరకు పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని మీడియా సమావేశంలో తెలియజేశారు. షెట్టిపల్లి గ్రామంలో దాదాపు 100 ఎకరాల వంక భూమిని కొంతమంది ఆశ్రమం చేశారు. ఈ విషయంపై కూడా డిపార్ట్మెంట్కు తెలియజేసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని అన్నారు. చిట్టిబాబురెడ్డి, ఎం తులసమ్మ భూమి పక్కనే గోవింద మందడి ఆక్రమణ చేసి పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇంకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన గోవింద మందరిపై చర్య తీసుకుని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి ఉంచేలాగా చూడాలని ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు కొంతమంది చిట్టిబాబురెడ్డి వంకలో మామిడి చెట్లు కూడా పెట్టేశారు అని, చిట్టిబాబు భూమిలో చెట్లు కూడా ఆయన లేని సమయంలో నరికేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మనే ఇది మొత్తం వంకే మనే టోటల్ వంకే ఇది డీకేటీ కాదు లేదు రెండు ఆ లాస్ట్ స్వామి బిచ్చి వరకు కదా వస్తుంది ఇది ఆ బిచ్చి దాకుండా ఇది నెంబర్ ఎట్లుంటారు స్వామి నాకు సర్వే నెంబర్ కంటే చెప్తా 536 చెప్పు 526/2 లేదు నీకు పక్కగా ఇమ్మంటే ఇస్తా. గోవింద మందిర ఆక్రమణ చేసుకున్నాడు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశం బాగుండాలన్నా తమ పిల్లల భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసి గెలిపించాలని కోరారు. జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి గారికి, మాజీ శాసనసభ్యురాలు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. దేశ భవిష్యత్తు బాగుండాలంటే, దేశం అభివృద్ధి జరగాలంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే, ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం పెరగాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కావాలి. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటులో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతా ఉంది. ఖచ్చితంగా పెద్దపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. దానికి మన యొక్క బెల్లంపల్లి ప్రాంతంలో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారు కండగా నిలబడాల్సిందే కోరుతా ఉన్నాను. 370 సీట్లు గెలవబోతా ఉన్నాము. ఆ 370 సీట్లలో పెద్దపల్లి ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ 370 సీట్లలో పెద్దపల్లి ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి ఈ సీటును కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను. నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను, గత ఎన్నికల్లో ఈ పెద్దపల్లి ప్రజలు కాంగ్రెస్ కోటేసి ఉంటారు, బీఆర్ఎస్ కోటేసి ఉంటారు. కానీ ఎన్నికల్లో దేశానికి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో దేశానికి ప్రధానమంత్రిగా ఎవరో అని నిర్ణయించే ఎన్నికలు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు అడుగుతున్నారని, జాతీయ పండుగ విధానం ఎక్కడా లేదన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని చెప్పారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తారని తెలిపారు. కరీంనగర్, కొత్తపల్లి, రేకుర్తి, సమ్మక్క సారలమ్మ జాతరలో
ఈరోజు సమ్మక్కను గుట్టల నడుమ నుండి గుడి పూజారి తీసుకువస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున పురమల్ల సీను గారు ఒగ్గరి డప్పుల నడుమ బయలుదేరారు. జై సమ్మక్క సారక్క. ఈరోజు నిన్నటి నుంచి ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మన కరీంనగర్ జిల్లాకు పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన మొట్టమొదటిది మన రేగుర్తి సమ్మక్క సారలమ్మ జాతర అతిరత బ్రహ్మాండంగా అందరూ నచ్చే విధంగా కార్యక్రమం చేపడతారు. ఇక్కడ దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నందుకు ఎన్నోమెంట్ నుంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి కమిటీ సభ్యులు అనేది ఇక్కడ 19 డివిజన్ మన బాలభద్రి శంకరు, అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ కరీంనగర్ పట్టణానికి మొట్టమొదటిగా ప్రసిద్ధిగాంచిన ఈ సమ్మక్క సారలమ్మ అనేది నెలకొల్పు తల్లి అందరికీ నమ్ముకున్నట్టుగా ఎక్కడైనా ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఇబ్బందులు సమస్యలు ఉన్నా మొక్కుకుంటే తక్షణమే తీరుతాయని ఒక సంకల్పంతో ఒక ఆలోచనతోటి ఇక్కడికి విచ్చేసి మొక్కులప్పచెప్పి కార్యక్రమం చేపట్టుకుంటూ ఉంటారు. అందుకు ఈరోజు ఇక్కడ అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరు కలుపుకోలుగా అంటే కుల వర్గ భేద తారతమ్యం లేకుండా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మొక్కు అంటే పని తక్షణం అవుతుంది, ఆ కార్యక్రమం చేపట్టుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో ఒక భావనతో రావడం జరుగుతుంది. దీనిగాను అశేష జనాభాయిని అంగరంగ వైభవంగా అందరు డప్పు సప్పులతో కార్యక్రమాలు చేపడుతుంది. నిన్న సారలమ్మ ఇవాళ సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది. అందరి ఇప్పుడు కలిసి రేపు మొక్కులు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ మొక్కులు అప్పచెప్పే భాగంగా లక్షల మంది ఇక్కడ జనాభా చేసి ఈ సందర్శన అంటే ఒక పెద్ద జాతరగా పెద్ద జాతరగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరూ అనుకున్నట్టుగా జరగాలని, పాడి పంట పరిశ్రమ అన్నీ బాగుండాలని, ఈ జాతరతోటి ప్రతి ఒక్కరికి అంత సుఖ సంతోషాలు అన్నీ జరగాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో శశాలతో సుఖ సంపదలు అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఇక్కడ కలిసికట్టుగా ప్రతి ఒక్కరు సేవలను తెచ్చుకుంటారు. కమిటీ సభ్యులు అయితేనేమి, వాలంటీర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు వాళ్ళ బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలి, ఈ జాతర సక్సెస్ఫుల్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న ఈ బాడీకి కానీ కమిటీ సభ్యులకు కానీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పురమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి. సాయిల రాజమల్లయ్య బృందం. మేము ఒగ్గు పూజారులం. తాత ముత్తాతల నుంచి మేము ఈ సారలవ్వ సంభవ మేమే ఇక్కడికి డోలు బృందం తీసుకొస్తున్నాం. సారవ్వను ముందు తీసుకొస్తాం, సంబక్కను ఎందుకు తర్వాత తీసుకొస్తాం. ఓకే. రేకుర్తి గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఘనంగా ఒగ్గు పూజలు డోలు బృందముతో కోయ దూరలతో అంగరంగ వైభవంగా అగజూడు వస్తున్న నేను మీ ప్రజలకు ఒగ్గు పూజారులతో అంగరంగ వైభవంగా నేను వస్తున్నా మీ నా గద్దెకు రండి, మీ కోరికలు తీర్చే తల్లిని నేను వస్తున్నా ఇక చూడు అనుకుంటూ అమ్మవారిని మేము సాయిల రాజమల్లయ్య బృందం ఒగ్గు పూజారులం కొత్తపల్లి గ్రామం ఇక్కడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకొని రేకుర్తి గుట్ట నుంచి గద్దెకు తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ పెడతాం. ఎంతోమంది మేడారం తర్వాత ప్రజల నోటితోటి విన్న వాక్యం ఏంటంటే మేడారం తర్వాత రేకుర్తి చిన్న మేడారం అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. గత 30-35 ఏళ్ళ నుండి మేము అమ్మవారిని తీసుకొస్తూ ఉన్నాము. దీన్ని సనాతనం రేకుర్తి సమ్మవ్వ సారవ్వ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉంది. గత 34 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఒగ్గు పూజారులము. దేవతను వనం నుంచి గద్దెకు మేమే తోలుకొస్తాము. ప్రతి 2 ఏళ్ళకు ఒక్కసారి తల్లిని సమ్మవ్వను మొదటి రోజు, సారవ్వను 2వ రోజు పట్టుకొస్తాము. ఇది తప్పకుండా ఇది గత 4 ఏళ్ళు ఎప్పుడైనా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది రేకుర్తి సమ్మవ్వ సారవ్వకు. కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయని, తొలుత 2 సెంట్లు ఇచ్చి పట్టాలను సెంటున్నరగా మార్చి గ్రామస్తులను స్థానిక ఎమ్మెల్యే మోసం చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. ఈరోజు పలివెల గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఏం చేయాలి? నేను గుర్తుపెట్టావా? ఎవరినైనా గుర్తుపెట్టారా? సరే ఉంటారా? అది పడేలాగా మహిళలకు బాగా పెట్టాను. సైకిల్ స్టూడెంట్స్ చెప్పండి. బాపాలపురం సెంట్రల్ బోర్డు వాపలపురం
చూడాలి మరి మరి అందరినీ చెప్పి చేయించాలమ్మా. వస్తాను అమ్మకి నాన్నకి ఇంట్లో ఎవరికి అందరికి చెప్పి అమ్మా సైకిల్ కొట్టి మరి చెప్పి చేయించాలి. ఫంక్షన్ జరిగిందా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాలను నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంతో పరామర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్, జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు, అశేషంగా మహిళలు హాజరై స్వాగతం పలికారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం జరిగింది. సంవత్సరాల సంది కూడా నేను సమ్మక్క సారక్క జాతరకు వస్తున్నా. ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ మొక్కితే నాకు మెడికల్ కాలేజీలో వచ్చింది. అదే మాదిరిగా ఇక్కడ మొక్కితే ఎంపీ అయినా, నేను ఇక్కడ మొక్కితే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా, మళ్ళీ కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క ఆ దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చిన చాలా సంతోషం అనిపించింది. కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరికలతో జోరు సాగిస్తుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. గొలకోటి గాంధీ గారు, గొలకోటి అనిపే ప్రసాద్ కుమార్, అనిపే అబ్బుల్ గారు, అనిపే ఏడుకొండ, అనిపే సత్యనారాయణ గారు. గోపాలపురం
గోపాలపురంలో అవంతి కంపెనీ కట్టిన స్కూల్ కి తన తండ్రి పేరు పెట్టడానికి ప్రయత్నించిన చిర్ల జగ్గిరెడ్డిని అడ్డుకున్న గోపాలపురం దళితులు. అవంతి కంపెనీ కట్టిన స్కూల్ కి మీ తండ్రి పేరు ఎలా పెడతావు, ఏమిచ్చావని మీ పేర్లు పెట్టుకుంటున్నారు అని నిలదీశారు. రేపు గడప గడపకు ప్రోగ్రాం కి ఊరిలోకి వస్తే సమస్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ ప్రొటెక్షన్ తో సొంత ఊరిలో తిరగడానికి ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. పెద్దలు మాట్లాడలే పోరాడు మార్చుకో తర్వాత నమస్కారం అండి. గనామా గిఫ్ట్ నీడ్ అండ్ మేక్ ఎ స్మైల్ ఫౌండేషన్ తరపున మేము గనామా స్పెషల్ స్కూల్ అనేసి గత 10 ఏళ్ల నుంచి రన్ చేస్తున్నాము. ఇక్కడ బుద్ధిమాంద్య పిల్లలకి అంటే లెర్నింగ్ డిసెబిలిటీస్, ఆటిజం, ADHD, డౌన్ సిండ్రోమ్ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. ESI హాస్పిటల్ దగ్గర నియర్ బై చెస్ట్ హాస్పిటల్ ఆపోజిట్లో. ఈ స్కూల్లో ఇప్పుడు మనకి 40 మంది పిల్లల దాకా ఉన్నారండి. బోరబండ, రేవంత్ నగర్, సాంత్ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు పిల్లలు. అక్కడ ఉన్న స్లమ్స్ నుంచి మేము వాళ్ళకి అవేర్నెస్ కలిగించి ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఏం చేయాలి, థెరపీస్ ఎలా ఇప్పించుకోవాలి, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అందరికీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఈ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ స్వశక్తులు అయ్యేలాగా మేము తీర్చిదిద్దుతాము. ఆ విధంగా కూడా పిల్లల్ని సెల్ఫ్ డిపెండెంట్గా చేయాలి అనేసి పేరెంట్స్కి మోటివేట్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేలాగా చేస్తాము. ఇక్కడ పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి డే టు డే ఎలాగా కనీసం వాళ్ళ సొంత పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలో నేర్పించి, అకాడమిక్స్లో మ్యాథమెటిక్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఇట్లాంటివి మినిమం మ్యాథమెటిక్స్ అండ్ టైం కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్ ఇట్లాంటివి నేర్పించి పిల్లలు సెల్ఫ్గా బతకగలిగేలాగా, పెద్దగా అయ్యే లోపల వాళ్ళు కనీసం సెల్ఫ్గా బతకగలిగేలాగా. నార్మల్గా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అనేసి మనము 1 ఇయర్లో వీళ్ళకి కరికులం మనం చేయలేం కాబట్టి వాళ్ళు అడల్ట్స్ అయ్యే లోపల వాళ్ళు బతకగలిగేలాగా ఏదో ఒక స్కిల్లో ట్రైనింగ్ ఇస్తాము, వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా. అలాగా వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా రెస్పెక్ట్ఫుల్ లైఫ్ బతకాలి అనేసి మేము ఒక ప్లాన్ చేసి దాన్ని బట్టి మేము స్కూల్ రన్ చేస్తున్నామండి. ఇది మా స్కూల్. ఎవరన్నా పిల్లలు ఇలా ఉన్నారు అనేసి అంటే మీ చుట్టుపక్కల కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు అనేసి అంటే మా స్కూల్కి తీసుకొని రండి. మేము ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాము. పిల్లలు సెల్ఫ్ డిపెండెంట్ అవుతారు. ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే 96619995 నెంబర్కి కాల్ చేయొచ్చు, SMS చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు. చేస్తే మేము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. తర్వాత మమ్మల్ని వచ్చి మీరు సంప్రదించవచ్చు డైరెక్ట్గా. సంక్షేమము, అభివృద్ధి తమకు 2 కళ్ల వంటివని, ప్రజా సంక్షేమాన్ని మరవకుండా అభివృద్ధిని పరుగులు పెట్టించడమే తమ వైసీపీ పార్టీ ధ్యేయమని, అందులో భాగంగానే కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ గృహ నిర్మాణాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, సీసీ రోడ్లు వంటివి నిర్మిస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి తెలిపారు. అంతకుముందు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో అధ్వానంగా ఉన్న ప్రొద్దుటూరు రహదారిపై 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణాన్ని టెంకాయ కొట్టి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు, దువ్వూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒకప్పుడు హై స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా హై స్కూల్స్ ఉన్నాయి, మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ అభివృద్ధి జరిగింది, మరి ఇవన్నీ కళ్ళకు కనపడడం లేదా అని చెప్పేసి దాదాపు ప్రతి సచివాలయం ₹100 ఖర్చుతో ఒక సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక హెల్త్ క్లినిక్ కన్స్ట్రక్షన్ చేయడమే కాకుండా అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ను కూడా అపాయింట్ చేయడం. మరి ప్రజలకు సేవ చేసేటానికి ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మనం చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా కాదు కొడుతున్నాం. కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య ఇది, కొన్ని సంవత్సరాల నుంచి. ఈరోజు ఇప్పుడే భూమి పూజ చేశాం, వెంటనే దాన్ని 1 వీక్లోనే పూర్తి చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా మొన్న నేను గడప గడపకి వెళ్ళాను, జిల్లాలో బాగా ఊరందరూ వచ్చి ఒకటే అడిగారు నన్ను, జిల్లాల నుంచి బాగా పెట్టుకుని రోడ్డు అధ్వానంగా ఉంది, దాన్ని మళ్ళా బీటీ చేస్తే రెన్యూల్ చేస్తే కదా మేము ఏం అడగం, మా ఊళ్ళో అది ఒక్కటి చేపించండి చాలు, మేము మీకు రుణపడి ఉంటామని చెప్పేసి అడిగారు. మరి దానికి కూడా 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్లు పిలవడం అయిపోయింది, ఏజెన్సీ ఫిక్స్ అయిపోయింది. రేపే దానికి కూడా భూమి పూజ చేసి ఎన్నికల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గంగారం చెల్లూరు శివారు చీమలగుట్ట నుండి సమ్మక్క సారలమ్మ దీవెనలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వనదేవతల పండుగ ప్రజలందరూ సమ్మక్క సారలమ్మల తల్లును దర్శించుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మట్టి మాఫియా ఆధ్వర్యంలో రెడ్డిగూడెంలో అనధికారంగా భారీగా అక్రమ మట్టి తోలకాలు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పాలిట నరేంద్ర మోడీ హంతకుడిలా మారాడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య విమర్శించారు. ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో నల్ల చట్టాల రద్దుకు ఉద్యమించిన ఓ యువ రైతును పోలీసులు తమ కార్పుల ద్వారా పుట్టున పెట్టుకోవడంపై శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల చట్టాలు రద్దు చేయాలని గత ఏడాది రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే వందల మంది అన్నదాతలు అశువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. విధాలుగా రైతుల్ని అడ్డుకుంటూ రైతులపైన బాష్పవాయు ప్రయోగాలు, పెల్లెట్ గన్స్, రబ్బర్ బుల్లెట్లతో దాడులు జరుపుతూ రైతుల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మొన్న హర్యానా బార్డర్లో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఒక యువ రైతు మరణించడం జరిగింది. ఈ యువ రైతు పైన జరిపినటువంటి కాల్పులకి నిరసనగా ఈరోజు కాళాస్త్రి పట్టణంలో రైతులకు మద్దతుగా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము.
ఈరోజు ముఖ్యంగా రైతులు నల్ల చట్టాలు రద్దు చేయకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, రైతు వ్యతిరేక విధానాలు ఖండించండి, రైతులపై దాడి చేయడాన్ని, రైతులపై కాల్పుల్ని, ఢిల్లీలో రైతులపై కాల్పుల్ని, బీజేపీ చేస్తున్నటువంటి దాడుల్ని, రైతులపై బీజేపీ చేస్తున్న దాడుల్ని రద్దు చేయాలి. నల్ల చట్టాలు రద్దు చేయాలి, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి, రైతు వ్యతిరేక చట్టాలు, రైతులు చంపేసిన వాళ్ళపై వెంటనే చర్యలు, రైతులపై కాల్పులు చేసిన వాళ్ళపై చర్యలు, అమలు చేయాలి, మినిమం ప్రాసెస్ ని అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, రైతు వ్యతిరేక చట్టాలను